హలో ఎవ్రీవన్, మీరు చూస్తున్న సుమన్ టీవీ. నేను మీ కీర్తి. రైట్ నౌ నేను అశోక చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్లో ఉన్నాను. డాక్టర్ నవిత రాహుల్ కుల్వే గారు మనతో పాటు ఉన్నారు. షీఈస్ అ ఫిజియోథెరపిస్ట్, ఎర్లీ ఇంటర్వెన్షనిస్ట్ అండ్ చైల్డ్ సైకాలజిస్ట్. హాయ్ మ్యామ్. హలో అండి మ్యామ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజుల్లో చాలా కామన్గా సెంటర్స్, థెరపీ సెంటర్స్ అన్నది అందరికి ఇప్పుడు స్పెషల్గా ఇంట్రడ్యూస్ చేయాల్సిన పని లేకుండా, బికాస్ ఆఫ్టర్ కరోనా బిఫోర్ కరోనా అని మాట్లాడుకోవాలి పిల్లల లైఫ్కి సంబంధించి కదా. సో ఈ రోజు నేను ఎంచుకున్న టాపిక్ వచ్చాయి ఎస్ఐ, సెన్సరీ ఇంటిగ్రేషన్ ఇష్యూస్. అసలు ఎస్ఐ అంటే సెన్సరీ ఇంటిగ్రేషన్ ఇష్యూస్ అంటే స్పెషల్ కిడ్స్కి మాత్రమే వస్తుందా, నార్మల్ కిడ్స్కి కూడా వస్తుందా? అసలు ఎస్ఐ అంటే మనం ఎట్లా దాన్ని డిస్క్రైబ్ చేయొచ్చు? యాక్చువల్లీ సెన్సరీ ఇంటిగ్రేషన్ అనేది ప్రతి మనుషులు అది చాలా ఇంపార్టెంట్ అండి. సెన్సెస్ అని ఇంటిగ్రేట్ అంటే ఏకీభవించడాన్ని సెన్సరీ ఇంటిగ్రేషన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ చాలా మందికి తెలుసు మన సెన్సెస్, లైక్ 5 సెన్సెస్ అని అందరికి తెలుసు. చూపు కానివ్వండి, వినికిడి కానివ్వండి, స్మెల్ కానివ్వండి, టచ్ కానివ్వండి, టేస్ట్ కానివ్వండి, ఇది తెలుసు. దీంతో పాటు ఈ సెన్సరీ ఇంటిగ్రేషన్ ఏంటంటే వెస్టిబులర్ ప్రొప్రొసెప్షన్ అనేది ఉంటుంది. సో ఇన్ జనరల్గా కిడ్ డెవలప్ అయ్యేటప్పుడు ఏంటంటే ఈ సెన్సెస్ అన్ని ఇంటిగ్రేట్ అవ్వాలి. ఇప్పుడు ఫస్ట్ చూడండి, పిల్లలు ఏంటంటే పొట్టలో ఉన్నప్పుడు వినికిడి అనేది స్టార్ట్ అవుతుంది. కానీ ఏంటంటే డిస్క్రిమినేషన్, ఆడిటరీ డిస్క్రిమినేషన్ అంటాం. అంటే 6 months వరకు చుట్టుపక్కల పిలిచేది అంతా వెళ్ళదు డెసిబల్, కానీ ఎదురుగా వెళ్ళి మాట్లాడితే నవ్వుతారు. 6 months దాటింది అనుకోండి, నెక్ కంట్రోల్ వచ్చి చుట్టూ తిరగడం వల్ల చుట్టుపక్కల వినికిడి వినిపిస్తుంది. 8 months 9 months అయ్యేసరికి ఇంకా చుట్టుపక్కల మొత్తం 360 degrees ఎక్స్ప్లోర్ చేయడం మొదలు పెడతారు, స్టార్ట్ చేయడం చేస్తారు. సో ఇలాగేంటంటే ఈ సెన్సెస్ అన్ని ఇంటిగ్రేట్ అవ్వాలి. అంటే చూపు, వినికిడి, టేస్ట్ ఏవైతే ఉన్నాయో అన్ని ఇంటిగ్రేట్ అవ్వాలి. ఎస్పెషల్లీ మీరు అడిగినట్లు స్పెషల్ నీడ్ కిడ్స్లో ఏంటంటే చిల్డ్రన్ విత్ ఆటిజం, చిల్డ్రన్ విత్ ADHD వీటిలో ఏమవుతుందంటే వాళ్ళకి ఇంటిగ్రేట్ అవ్వవు. ఇంటిగ్రేట్ అవ్వకపోవడం వల్ల ఏమవుతుందంటే ఏదో ఒక సెన్స్ అనేది ప్రొయాక్టివ్గా వర్క్ చేస్తూ ఉంటుంది. ప్రొయాక్టివ్గా అంటే ఏంటంటే ఇప్పుడు విజన్, ఫర్ ఎగ్జాంపుల్ విజన్ సీకింగ్, మూవబుల్ ఆబ్జెక్ట్స్ చూడడం, వీల్స్ స్పిన్ చేయడం, హ్యార్తో ప్లే చేయడం, ట్యాప్ అండర్ ద ట్యాప్ చేపెట్టి దాన్ని ఫ్లో అని చూడడం వాటర్, ఇది విజన్కి సంబంధించి. అది ఆడిటరీకి అనుకోండి, డిఫరెంట్ సౌండ్స్ చేయడం. వాళ్ళకి ఏం చుట్టుపక్కల సౌండ్ మనం ఎంగేజ్ చేయకపోతే వాళ్ళే సౌండ్స్ చేసుకోవడం, మమ్లింగ్ చేయడం, ఎక్కడి నుంచో సౌండ్స్ వాళ్ళు గ్రాస్ప్ చేసుకొని దాన్ని ఇమిటేట్ చేయడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫాదర్ డ్యూటీ నుంచి వచ్చారు, ఇన్ జనరల్గా సౌండ్ మీరు నేమ్ పిలిచినా కూడా రెస్పాండ్ అవ్వదు. కానీ గేట్ ఎవరు తీశారు, బండి హార్న్ పట్టి నాన్న వచ్చారని వాళ్ళు తెలిసిపోతుంది. సో అట్లా ఆడిటరీ అన్నట్టు. సో ఏంటంటే ఈ సెన్సెస్ అనేవి టుగెదర్ అనేవి వర్క్అవుట్ అవ్వవు. ఇప్పుడు ఇన్ జనరల్గా మనం ఏదైనా నడుస్తున్నామంటే ఆ పాత్ కానీ ఆ చుట్టుపక్కల ఎన్విరాన్మెంట్ నుంచి మన బ్రెయిన్ అనేది కనెక్ట్ అయిపోతుంది. సౌండ్స్ వస్తుంటాయి, మనం అన్ని క్యాల్కులేట్ చేసి దాన్ని మనం ఎగ్జిక్యూట్ చేయగలుగుతాం ప్లాన్. వీళ్ళలో మెయిన్ ఏంటంటే ఆ పర్సీవ్ ఏదైతే బ్రెయిన్ తీసుకుంటుందో, తీసుకున్న తర్వాత మన బ్రెయిన్కి ఒక వర్క్ అనేది ఉంటుంది, ఆ ప్రాసెస్ అనేది ఉంటుంది. ఆ ప్రాసెస్లో డిజార్డర్ ఉంటుంది. ఏ విధంగా తీసుకున్న దాన్ని ఆర్గనైజ్ చేసుకోవడం, ఫిల్టర్ చేయడం, దెన్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. దీంట్లో ఈ 3 స్టెప్స్లో ఎక్కడైనా ప్రాబ్లం ఉండొచ్చు, లేదా 3 ఎక్కడైనా ప్రాబ్లం ఉండొచ్చు. సో అందుకే వీటిని సెన్సరీ ఇంటిగ్రేషన్ ఇష్యూస్ ఉన్న వాటిని మనం సెన్సరీ ప్రాసెసింగ్ డిజార్డర్ అంటాం. అంటే ఆ ప్రాసెస్ బికాస్ మనం ఓపెన్ చేసి చూడలేం కదా, అంటే ఎలా ఆర్గనైజ్ చేసుకుంటున్నారు, ఎలా ఫిల్టర్ చేస్తున్నారు. అందుకని దీన్ని ఏంటంటే మనం ఇప్పుడు సెన్సరీ ఇంటిగ్రేషన్ లో ప్రాక్సిస్ డిస్ప్రాక్సిస్ అంటారు. సో ఇప్పుడు మొబైల్ ఎలా యూజ్ చేయాలి తెలుసు కొంతమంది, లాక్ ఎలా ఓపెన్ చేయాలి, మనం చేయి తీసుకెళ్లి పెట్టాలి, యూట్యూబ్. సో వాళ్ళకి ఐడియా ఉంది, దానికి సంబంధించి ప్లానింగ్ కూడా చేస్తారు. అదే టాయ్స్ ఇవ్వండి, దే డోంట్ ప్లే. అంటే అది ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అనేది తెలియదు. ఆ టాయ్ కారు ఆడుకునే వస్తువు అని తెలుసు, బట్ ఎలా ఎగ్జిక్యూట్ చేయాలని తెలియదు. ఎట్లా ఆడాలి, వేరే పిల్లలు ఈజీగా ఆడట్టు దే డోంట్ ప్లే. సో ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్స్ చేస్తారు కదా, వీళ్ళు అది చేయరు. అంటే దాన్ని మనం డిస్ప్రాక్సిస్ అంటాం. అంటే కొంతమంది పిల్లలకి ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ప్లే స్టేషన్ కి తీసుకెళ్ళాం, పిల్లలు సడన్ గా ఆ ప్లే ఏరియాలోకి వెళ్తారు, స్టన్ అయిపోయి ఫ్రీజ్ అయిపోతారు. అంటే ఏం చేయాలి, నెక్స్ట్ ఏం చేయాలి తెలియదు, అర్థం కాదు. మీరు గైడ్ చేశారు, నాన్న ఇది చేయాలంటే దెన్ he will do it. అక్కడ మీ ప్రాంప్ట్ ఏం అవసరం లేదు. అంటే వాళ్ళకి ఐడియా ఉంది కానీ ప్లాన్ ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో తెలియదు. కొంతమందికి ఐడియా ఉంటుంది, ప్లానింగ్ ఉండదు. కొంతమందికి ప్లానింగ్ ఉంటుంది, ఐడియా ఉండదు. దీన్ని డిస్ప్రాక్సిస్ అంటాం. సో ఇవన్నీ ప్రాబ్లమ్ అన్నిటిని కలిపి ఇష్యూస్ ఉంటే సెన్సరీ ఇంటిగ్రేషన్ ఇష్యూస్ అంటాం. అంటే మన సెన్సెస్ కానీ, మన ఐడియా కానీ, మన ప్లానింగ్ కానీ, ఈ సెన్సెస్ టుగెదర్ వర్క్ చేయకపోతే సెన్సరీ ఇంటిగ్రేషన్ ఇష్యూస్ ఉన్నాయి అంటాం. ఎందుకు స్పెషల్ నీడ్ కిడ్స్ అంటే ఎస్పెషల్లీ ఇలాంటి ఇష్యూస్ అనేది వాళ్ళలోనే చూస్తున్నాం కాబట్టి సెన్సరీ ఇంటిగ్రేట్ అవ్వలేదు అని చెప్తాం. ఓకే, సో అప్పుడు వాళ్ళని ఎలాంటి ప్రాసెస్లో పెట్టాలి మేడం? అప్పుడు ఎలా గుర్తించాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే చాలా వరకు 2 years or 2+ తర్వాతనే ఎక్కువ శాతం మనం చూస్తుంటాం, బికాస్ అప్పుడే వాళ్ళు ఎక్స్ప్లోర్ చేయడం మొదలు పెడతారు. మెల్లిగా నేర్చుకుంటాలి అని పోస్ట్పోన్మెంట్ చేస్తూ ఉంటాం. అక్కడ దట్ ఈస్ వేర్ ద యాక్చువల్ ప్రాబ్లమ్ స్టార్ట్స్. బికాస్ ఎంత తొందరగా మనం డయాగ్నోస్ చేయగలిగితే అంత తొందరగా ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది అంటారు. కాబట్టి సో మనము రెడ్ ఫ్లాగ్స్ని ఎట్లా చూడాలి? సో మీరు చెప్పింది 100% కరెక్ట్.
బట్ మీరు 2+ అంటున్నారు, మనం 15 months నుంచి వాళ్ళని చూడాలి. బికాస్ 12 months వరకు వాళ్ళు మీ ల్యాప్లోనే ఉంటారు. మీరా, కేర్ టేకరా, పేరెంట్సా, గ్రాండ్ పేరెంట్సా, వీళ్ళు మనతోనే ఉంటారు. ఇంకా ఇల్లు దాటి వెళ్ళరు, బయట వెళ్ళరు. ఈ 12 months మన ల్యాప్లోనే ఉంటారు. అన్ని తెలుసు, ఎట్లా మాట్లాడుతున్నారు, ఎట్లా చేస్తున్నారు, ఐ కాంటాక్ట్ ఇస్తారు, సోషల్ స్మైల్. వీళ్ళకి మైండ్ స్టోన్స్ అన్ని ప్రాపర్ గా ఉంటాయి కదా. అందుకే 90% పిల్లల్లో 99% ఉంటుంది ప్రాపర్ గా. ఓకే. ఓన్లీ మనకి ఇప్పుడు స్పీచ్ బాబ్లింగ్ అనేది 6 to 8 months స్టార్ట్ చేస్తారా, అది కూడా స్టార్ట్ చేస్తారు. సో నేను అంటే యాజ్ పర్ మై ఎక్స్పీరియన్స్, కొంతమంది పిల్లలు ఏంటంటే క్రాలింగ్ తొందరగా స్కిప్ చేస్తారు. ఇప్పుడు క్రాలింగ్ మనకి 8 to 10 months చేస్తారా, వీళ్ళు 8 to 9 months చేసి 9.5 month వచ్చేసరికి వాకింగ్, ఐ మీన్ తొందరగా స్టాండింగ్, సపోర్ట్ స్టాండింగ్, సైడ్ వాక్స్ చేయడం అనేది స్టార్ట్ చేస్తారు. సో దాన్ని ఒక్కదాన్ని తీసుకొని మనం హైపర్ ఆటిజం సిమ్టమ్స్ అని చెప్పలేము. బట్ యాజ్ పర్ పేరెంట్స్ ఇన్ఫర్మేషన్, అంటే మా కిడ్స్ ఇట్లా స్కిప్ చేశారని చాలా మంది కిడ్స్లో అది చూస్తామంతే. అంటే హైపర్ ఉండడం వల్ల కొంచెం తొందరగా మైల్ స్టోన్ అదొక్కటి అటెండ్ చేస్తారు. సో వీళ్ళు ఏంటంటే మనకు 15 months వరకు మన ల్యాప్లోనే ఉంటారు మాక్సిమం. 99% వేరే థర్డ్ పర్సన్ తెలియదు. సో ఈ 15 months వరకు ఏంటంటే మనం కూడా వాళ్ళని ఎత్తుకోవడం, తినిపించడం, తిరగడం ఇట్లా ఉంటుంది. దాని తర్వాత ఏమవుతుంది, ఏదో స్క్రీన్ టైం, వాళ్ళకి టీవీ అనేది స్టార్ట్ అయిపోతుంది. మనకు స్క్రీన్ టైం కానీ టీవీతో కానీ అడ్వాంటేజెస్ ఎలా ఉన్నాయి, డిస్అడ్వాంటేజెస్ కూడా అలానే ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు చాలా మంది పిల్లలు కరోనా టైంలో మూవీస్, యూట్యూబ్ అన్ని చూసారు. వాళ్ళ స్కూల్ లైక్ ట్యూషన్స్ అన్ని కూడా అందులోనే గడిచిపోయాయి కదా. ఎగ్జాక్ట్లీ. సో అయినా కూడా వాళ్ళు ఎందుకు మాట్లాడగలుగుతున్నారు ఏంటంటే బ్యాలెన్సింగ్. వీళ్ళు ఏంటంటే 6 to 8 hours మొబైల్ ఇచ్చి స్క్రీన్ టైం చేయడం. మనందరికీ తెలిసిందే హార్మోన్స్ అనేటివి మనకి ఎలా హెల్ప్ అవుతాయి మన బాడీలో. ఇప్పుడు న్యాచురల్ పెయిన్ కిల్లర్స్ కానివ్వండి, స్ట్రెస్ హార్మోన్స్, హ్యాపీ హార్మోన్, ప్రతి ఎమోషన్కి ఒక హార్మోన్ అనేది ఉంటుంది. సో డోపమైన్ అనేది ఏంటంటే మన న్యూరాన్ ట్రాన్స్మిటర్తో పాటు దానికి ఇంకొకటి ఏంటంటే హ్యాపీ హార్మోన్ అంటాం. సో స్క్రోల్ చేయడం వల్ల యాక్చువల్లీ సుజోక్ ప్రకారం ఏంటంటే మన హ్యాండ్ అనేది మన బాడీని కరెస్పాండింగ్ చేస్తుంది, అలాగే లెగ్ కూడా. సో ఇది బ్రెయిన్ ఏరియా. ఏదో అంటే ఈ పైన ఉన్న ఏరియానంతా మనం బ్రెయిన్ ఏరియా అంటాం, ఇమ్యూని సిస్టమ్, మైక్రోస్. సో వీఆర్ డూయింగ్ ఎవ్రీ టైమ్ అన్నట్టు. సో రీసెర్చ్, నాట్ ఎగ్జాక్ట్లీ ఎవ్రీ రీసెర్చ్ ఈస్ టెల్లింగ్, మైట్ బి అది ఎక్సెస్ చేయడం వల్ల ఏంటంటే ఇంకా చూడాలి. ఇప్పుడు ప్లెజర్ సీకింగ్ లాగా. ఇప్పుడు పెద్దవాళ్ళు సీరియల్స్ చూస్తే ఆ టైంకి ఎట్లా వాళ్ళు వచ్చేస్తారు, బ్రెయిన్ అలా టైం చెప్తారు అలారం లాగా. సో అలా ఉండడం వల్ల ఏమవుతుందంటే సోషలైజేషన్ కట్ అయిపోతుంది. అండ్ ఎన్విరాన్మెంట్లో కిడ్ ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేసి అటెన్షన్ పే చేసి ఇమిటేషన్ త్రూ నేర్చుకోవాలి. సో ఎన్విరాన్మెంట్కి ఎక్స్పోజర్ అనేది తగ్గిపోతుంది, అటెన్షన్ పే చేయలేడు, ఇమిటేషన్ చేయలేడు. సో ఏ ఏజ్కి ఎట్లా చూసి, ఇప్పుడు మమ్మీ, డాడీ, అత్త అనేది మనం నేర్పించామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఆమ్ తింటావు నాన్న అంటాం. కానీ 18 months వచ్చేసరికి ఆమ్, మమ్మ కొంచెం పాజ్ ఇచ్చి ఆమ్. 18 months to 24 monthsకి 2 words వస్తాయి, మమ్మీ, ఆమ్. అంటే మనం చెప్పిన వర్డ్ ఎలా అయినా గ్రాస్ చేసి అచ్చా మామ్ అంటే అన్నము అని అర్థం అవుతుందని అలా ఇమిటేట్ చేస్తూ ఉంటారు. సో అవంతా మిస్ అయిపోతారు బికాస్ హీస్ వెరీ బిజీ విత్ ద స్క్రీన్. సో లేదు అని అంటే నేమ్ కాల్కి రెస్పాండ్ అవ్వరు, ఐ కాంటాక్ట్ ఉండదు, రిపీటెడ్ ప్రే ఉంటుంది. సో నేనేమంటున్నా అంటే మనం వై టు వెయిట్ ఫర్ 2.5 మీరు అన్నారు, పెద్దవాళ్ళు కొంచెం లేట్గా వస్తుంది అంటే ఇంట్లో పెద్దవాళ్ళు ఆ గుడికి వెళ్దాం, ఈ గోపురంకి వెళ్దాం అని కొంచెం అంటే ప్రాక్టికల్ గా మాట్లాడుకుంటే అంటూ ఉంటారు కదా. పెద్దవాళ్ళు ఎందుకు అంటారంటే ఒకప్పుడు చాలా జాయింట్ ఫ్యామిలీస్ ఉండేవి. అంటే ఒక ఫ్యామిలీలో 10-12 kids ఉండేవాళ్ళు. ఎవరైనా ఒకరిద్దరు లేట్ అయినా 5 years మాట్లాడినా వీళ్ళకి ఫెసిలిటేషన్ చాలా ఉండేది. స్టిమ్యులేషన్, వాళ్ళు ఎత్తుకొని తినిపించడము, ఆడిపించడము, పరిగెత్తించడము. అంటే ఇంట్లోనే అంతమంది పిల్లలు ఉండడం వల్ల సోషలైజేషన్ ఉండేది, బ్రెయిన్కి స్టిమ్యులేషన్ వెళ్ళేది, ఫెసిలిటేషన్ జరిగేది. ఇప్పుడు జరగట్లేదు. న్యూక్లియర్ ఫ్యామిలీ, కిడ్ ఒక్కరే ఉంటారు అండ్ స్క్రీన్ టైంలో బిజీ ఉంటారు. అది ఆఫ్ చేయడం వల్ల యాంగర్ ఇష్యూస్ ఉంటాయి. సో మనకేమనిపిస్తుంది, సరే ఆయన అంత ఇరిటేట్ చేయడం ఎందుకు ఆయన అని ఆ టైంకి ఇచ్చేస్తాం. అండ్ ఫీడింగ్ ఇష్యూస్ ఉంటున్నాయి నవేడేస్, వాళ్ళు ఫీడ్ సరిగా చేసుకోరు. బట్ స్క్రీన్ టైం ఉంటే మమ్మీ ఎంత కావాలి అన్న ఒక బౌల్ ఆఫ్ రైస్ తీసుకుంటే ఆ బౌల్ ఆఫ్ రైస్ తినిపించగలదు. అది ఆఫ్ చేస్తే దాంట్లో హాఫ్ కూడా తినదు. సో మదర్ కానీ, గ్రాండ్ పేరెంట్స్ కానీ, కేర్ టేకర్స్ కానీ నా బేబీ ఏం తినట్లేదు. సో అట్లా. సో ఏంటంటే వాళ్ళు అడిక్ట్ అయిపోతున్నారు. సో చుట్టూ జరిగే ఎన్విరాన్మెంట్కి ట్రయల్ అండ్ ఎర్రర్ కానీ, ప్రాబ్లమ్ సాల్వింగ్ కానీ, లాజికల్ థింకింగ్ అనేది ఇంప్రూవ్ అవ్వట్లేదు. ఆల్రెడీ సెన్సరీ ఇంటిగ్రేషన్ ఇష్యూస్ ఉన్నాయి. మనకు స్పీచ్ అనేది త్రూ ఇమిటేషనే వస్తుంది, ఆ ఇమిటేషన్ కూడా జరగట్లేదు. ఇప్పుడు నేను మీకు ఒక కొత్త లాంగ్వేజ్ నేర్చుకోవాలంటే ఐ నీడ్ టు లెర్న్ ద ప్రొనౌన్సియేషన్, మీ ప్లేస్మెంట్ ఎలా ప్రొనౌన్స్ చేస్తున్నారని. ఇప్పుడు మనం మాట్లాడే ఇంగ్లీష్కి, యూఎస్ఏ పీపుల్ మాట్లాడే ఇంగ్లీష్కి, యూకే, సింగపూర్ ఎవరిదైనా స్లాంగ్ డిఫరెంట్ ఉంటుంది. ఎందుకంటే మన తెలుగే మన ఆంధ్రాకి, రాయలసీమకి, తెలంగాణకి డిఫరెంట్ ఉంటుంది. ఆ స్లాంగ్ ఎలా అంటే కిడ్ అనేది వింటూ ఉంటాడు మనం మాట్లాడే మాటలు, రైట్? అదే క్యాచ్ చేస్తారు. సో అది తగ్గిపోతుంది కదా, బికాజ్ ఐఎమ్ వెరీ బిజీ అలా. సో దానివల్ల ఏంటంటే
సో 15 monthsకి మన ల్యాబ్లో ఉన్న తర్వాత ఏదైతే ఇంప్రూవ్మెంట్స్ రావాలో అది రానప్పుడు మనం చిన్న అసెస్మెంట్ తీసుకున్నట్లయితే ఇట్ హెల్ప్ సో మచ్. అంటే మీరు వాళ్ళ ఫ్యూచర్ ఇస్తున్నారు. అంటే ఓకే 24 months అయిపోయింది, 36 months అయిపోయింది, సరే 3 years అయింది, 4 years వెయిట్ చేయకుండా జస్ట్ ఇఫ్ యూ హ్యావ్ ఎ క్వారీ గో ఫర్ ద అసెస్మెంట్, ఓన్లీ 1 కన్సల్టేషన్. సో మీకు అప్పుడు తెలుస్తుంది హై రిస్క్ ఉన్నారా, బోర్డర్ లైన్ ఉన్నారా, మైల్డ్ ఉన్నారా, అసలు ఇష్యూ ఏం లేదా, మనమే కొంచెం ఫీల్ అవుతున్నామా అనేది తెలుస్తుంది. సో ఆ కన్సల్టేషన్తో విల్ బీ ఫ్రీ అండ్ మీకు అక్కడ డాక్టర్ కూడా చెప్తారు సో ఇట్లా ఛాన్సెస్ ఉన్నాయండి, ఇట్లా చేస్తున్నారు కదా, అబ్జర్వ్ చేస్తుండండి, మైల్ స్టోన్స్ చెక్ చేయండి అని చెప్తూ ఉంటారు. ఎగ్జాక్ట్లీ. సో ఎర్లీ ఇంటర్వెన్షన్ ఐడెంటిఫికేషన్ చాలా ఇంపార్టెంట్. సో మీరు ఎర్లీ డిటెక్ట్ చేయకపోయినా మనకు అందరికీ తెలిసి ప్రివెన్షన్ ఇస్ క్యూర్ బెటర్ దాన్ ద క్యూర్ అని. క్యూర్ వరకు వెళ్ళకుండా ప్రివెంట్ చేసుకుంటే మనం వాళ్ళ లైఫ్ అంటే మనం ఇంకా ఒక 7-8 years 10 years లైఫ్ టైమ్ చిల్డ్రన్ విత్ ADHD, చిల్డ్రన్ విత్ ఆటిజం అట్లా అనుకోకుండా వాళ్ళకి మన నార్మల్ లైఫ్ ఓకే మనం స్క్రీన్ చూపించద్దు, డైట్ ఇది ఫాలో అవ్వాలి, పిల్లలతో కలపాలి, బయట తీసుకెళ్ళాలి, ఇవన్నీ పేరెంట్స్ గైడ్లైన్స్ కూడా వస్తాయి. కరెక్ట్ మ్యామ్. ఇప్పుడు ఒక్కసారి డిటెక్ట్ అయిన తర్వాత లేదంటే మీరు ఇట్లా పోస్ట్పోన్ చేస్తూ వెళ్తే మీకు రెడ్ ఫ్లాగ్స్ కనిపించిన తర్వాత కూడా పాయింట్ నెంబర్ 1 నుంచి వర్స్ట్ ఆఫ్ ది వర్స్ట్ కేసెస్ వరకు ఇంతవరకు కూడా వెళ్ళొచ్చు అని మనం ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ప్రేక్షకులకి అది ఏ రకంగా చెప్పుకోవచ్చు? మనం చూసినట్లయితే అండి, ఎప్పుడైతే ఎర్లీ డిటెక్ట్ చేసి ఎర్లీ ఇంటర్వెన్షన్ చేస్తామో చాలా వరకు ఇప్పుడు ఇక్కడ ఒక నార్మల్ లైన్ గీసినట్లయితే వాళ్ళు దేవర్ వెరీ నియర్ టు నార్మల్. చాలా మంది మర్జ్ కూడా అయిపోతారు, కొంతమంది చాలా నియర్ అయిపోతారు. చాలా ఇప్పుడు మీరు వర్స్ట్ మనం థెరపీ తీసుకోకుండా డిటెక్ట్ చేసుకోకుండా వస్తుంది అంటే టాయిలెట్ ట్రైన్ అవ్వరు, ఫుడ్కి ఈటర్స్ అయిపోతారు, కొంతమంది సౌండ్స్ యాక్సెప్ట్ చేయరు, జర్నీస్ యాక్సెప్ట్ చేయరు, వీళ్ళ సోషలైజ్తో పాటు పేరెంట్స్ సోషలైజేషన్, వాళ్ళ కెరీర్ అన్నీ ఇంకా సాక్రిఫైస్ చేయాల్సి ఉంటుంది. బికాజ్ ఇప్పుడు కిడ్ని ఎక్కడైనా తీసుకెళ్దామనంటే ఏంటి మీ బాబు ఇంత మాట్లాడలేదు, ఇంత చేయలేదు, ఏంటి డైపర్, ఇట్లా చాలా అడుగుతారు. సో వాళ్ళే రిస్ట్రిక్ట్ అయిపోతారు. ఏదర్ హస్బెండ్ వెళ్ళాలి లేకపోతే వైఫ్ వెళ్ళాలి, కిడ్తో పాటు ఒకరు ఉండాలి. అట్లా సోషలైజేషన్ తగ్గిపోతుంది, బయట తీసుకెళ్లరు, అన్ని ఇంకా ఇష్యూస్ అనేవి స్టార్ట్ అవుతాయి. కిడ్నీ కూడా మనం ఎక్కువ ఎక్స్పోజ్ చేయాలి. సో అదే మనం ఎర్లీగా డిటెక్ట్ చేసామనుకోండి, మనం ఆ సోషలైజేషన్ పెంచమంటాం. సో పార్టీస్కి ఫంక్షన్స్కి వెళ్ళడం వల్ల కిడ్ లెర్న్ చేస్తారు. సో మీకు హ్యాపీ ఉంటుంది, కిడ్కి హ్యాపీ ఉంటుంది. సో మనం అట్లా చేయకపోతే ఏంటంటే వాళ్ళు డిపెండెంటే ఉంటారు. వెరాస్ కిడ్ ఒక సర్టన్ ఏజ్ వచ్చేసరికి ఇండిపెండెంట్ అయిపోవాలి. ఆ ఏజ్ వచ్చినా కూడా డిపెండెంటే ఉంటారు. డైపర్ చేంజ్ చేయాలి, వాళ్ళకి వాష్రూమ్ పాటీ క్లీన్ చేయాల్సి ఉంటుంది. ఎంత ఏజ్ వచ్చినా కూడా అన్నీ చేయలేము కదా. సో అలా కూడా ఉంటారు కొంతమంది పిల్లలు. మీరు వర్స్ట్ అన్నారు కాబట్టి పాటీ కూడా ట్రైన్ అవ్వరు, సెల్ఫ్ హెల్ప్ స్కిల్స్ ఏమి ఉండదు, డైలీ యాక్టివిటీస్ అన్నీ డిపెండెంట్ ఉంటారు. ఈవెన్ బటనింగ్ రాదు కొంతమంది పిల్లలకి, అట్లా ఏమీ ఇది చేసుకోలేరు కొంతమంది పిల్లలు. ఎస్. సో హైపర్ యాక్టివ్ పిల్లలు కూడా ఈ సెన్సరీ ఇష్యూస్ కేసులోకి పడతారా, వైసీ వర్సానా? యాక్చువల్లీ హైపర్ యాక్టివ్ కిడ్స్ కూడా అంటే వాళ్ళకి సెన్సరీ ఇష్యూస్ ఉంటాయి, వీళ్ళకి సెన్సరీ ఇష్యూస్. డిఫరెంట్ కేస్ ఇస్ డిఫరెంట్ కేస్. కాకపోతే ఏంటంటే ADHDకి ఆటిజంకి చాలా థిన్ లైన్, ఒక థ్రెడ్ లాగా లైన్ ఉంటుంది. వరాజ్ ఆటిజం పిల్లలు నెవర్ ఎవర్ గో విత్ ద పాయింటింగ్. వాళ్ళు ఎప్పుడు పాయింటింగ్ చేయరు. ఇండెక్స్ ఫింగర్ మనం ఇప్పుడు ఇంత ఏజ్ వచ్చినా మనం లేదు అక్కడ కాదు అది పాయింటింగ్ చేస్తాం. వాళ్ళు ఏంటంటే పాయింటింగ్ చేయరు, మన చేయి తీసుకెళ్లి వస్తువుల మీద పడి, దట్ ఈస్ కాల్డ్ హ్యాండ్ లీడింగ్. ఏమున్నా మన చేయికి వెళ్ళి వస్తువుల మీద పడి, ఇప్పుడు పైన ఉన్నా కూడా మన చేయిని పుష్ చేస్తారు, వాళ్ళ చేయి అది మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ ద ఆటిజం అండ్ ADHD. కానీ వాళ్ళకి సెన్సరీ ఇష్యూస్ ఉంటాయి, వీళ్ళకి సెన్సరీ ఇష్యూస్ ఉంటాయి. వీళ్ళు కూడా ఏంటంటే ఏదైనా వాటర్ పడింది షర్ట్ పైన ఇమీడియట్లీ తీసేయాలంటారు, వీళ్ళు తీసేయాలంటారు. వీళ్ళకి ఏమన్నా మౌత్ చుట్టూ అంటుకుంటే తుడిచాలి అంటారు ఆటిజం. ADHD పిల్లలు కూడా తుడిచాలి అంటారు. మేజర్ డిఫరెన్స్ ఏంటంటే పాయింటింగ్. ఇంకొకటి ఏంటంటే చిల్డ్రన్ విత్ ADHD వాళ్ళకి కొద్దిగా గొప్ప స్పీచ్ అనేది ఉంటుంది, వీళ్ళకి కొంచెం ఎక్లోలియా లైక్ స్పీచ్, బికాస్ దే వోంట్ అప్లై లాజిక్. వీళ్ళు అప్లై చేస్తారు కొద్దిగా గొప్ప, వీళ్ళు లాజిక్ అప్లై చేయలేరు. సో అవంతా సిమ్టమ్స్ అన్నట్టు. సో మన మెయిన్ మోటో ఏంటంటే రెపిటేషన్ తగ్గాలి, సోషలైజేషన్ పెరగాలి, స్పీచ్ అండ్ లాంగ్వేజ్ ఉంటుంది కొంతమంది పిల్లలకి, కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఉండదు. దాంతోపాటు లాజిక్ అనేది మనం పెంచాలి, పాయింటింగ్, ఇవన్నీ చిల్డ్రన్ విత్ ఆటిజంలో చూస్తాం. అందుకే లాజిక్ ఉంటుంది కాబట్టి వీళ్ళకి టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది. ADHD పిల్లలకి ఆల్రెడీ కొంచెం కొద్దిగా గొప్ప లాజికల్ స్కిల్స్ ఉంటాయి కాబట్టి మనం పుష్ చేయడం చాలా ఫాస్ట్ ఉంటుంది. అందుకే చాలా మంది ఏంటంటే ADHD పిల్లలు చాలా తొందరగా రికవర్ అయిపోతారు. వేరే చిల్డ్రన్ విత్ ఆటిజం కొంచెం టైం తీసుకుంటారు అంటారు. బట్ చిన్న ఏజ్ లో ఐడెంటిఫై చేసి లాజిక్ మీద వర్కౌట్ చేసి, నేను చెప్పిన ఇప్పుడు 5-6 డొమైన్స్ ఏవైతే ఉన్నాయో పాయింట్స్, వాటి మీద వర్కౌట్ చేస్తే చాలా వరకు మనం వాళ్ళని పుష్ చేయొచ్చు. సో మన అశోక చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్లో ఇటు హైపర్ యాక్టివ్ పిల్లలకు కానివ్వండి లేదా సెన్సరీ ఇష్యూస్ ఉన్న పిల్లలకు కానివ్వండి ఎలాంటి ట్రీట్మెంట్స్ అవైలబుల్లో ఉన్నాయి మ్యామ్?
అవి ఎంతవరకు హెల్ప్ అవుతాయి? సో యాక్చువల్లీ ఏంటంటే మన అశోకాలో ఏంటంటే మన ఓన్ కాన్సెప్ట్స్ అనేటివి ఏమి ఉండవండి, మొత్తం ఇంటర్నేషనల్ కాన్సెప్ట్సే ఉంటాయి. ఇప్పుడు సెన్సరీ ఇంటిగ్రేషన్, స్పీచ్లో మనం ఓరల్ ప్లేస్మెంట్ థెరపీ కానీ, కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ, విజన్ థెరపీ, సుజోక్సిక్స్కి, క్రేనియోసాక్రల్ థెరపీ, విజువల్ మ్యానిపులేషన్, ఇట్లా రకరకాలుగా ఉంటాయి. ఈ థెరపీస్ అనేటివి ఏంటంటే ఇన్ని థెరపీస్ మనం ఇస్తున్నాం, కానీ ఇన్ని థెరపీస్ మనం అసెస్మెంట్ చేశాక ఎయిదర్ 3, 2, 1, 6 అనేది కిడ్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు మీరు అన్నట్లు సివియర్ కేసు, 5 years కిడ్ వచ్చారు, ఏం అండర్స్టాండింగ్ లేదు, కనీసం ఇవ్వు పెట్టు, వాష్రూమ్ కనీసం టచ్ చేయడం కానీ, అటు కొంచెం మూలకెళ్ళి చేయడం కానీ, పాటీ ట్రే అట్లా ఏం లేదు, అండర్స్టాండింగ్ లేదు, స్లీప్ ఇష్యూస్ ఉన్నాయి, గట్ ఇష్యూస్ ఉన్నాయి, వీక్లీ వన్స్ వెళ్తున్నాడు వాష్రూమ్ అయినా పాటీ, అట్లా కూడా ఉంటుంది. అట్లా కూడా ఉంటుంది. సో ఇట్లా ఉంది అనుకోండి, అప్పుడు మనం సుజోక్సిక్స్కి కూడా ఇంట్రడ్యూస్ చేయాలి ఉంటుంది. ఏదైతే మన జనరల్ థెరపీస్ ఉంటాయి, ఫర్ ఎగ్జాంపుల్ సెన్సరీ ఇంటిగ్రేషన్, ఓరల్ ప్లేస్మెంట్ థెరపీ, కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ, విజన్ థెరపీ అనేవి ఉంటాయి. వీటితో పాటు అంటే మామూలుగా మీరు ఏ సెంటర్కి చూసినా సెన్సరీ ఇంటిగ్రేషన్, దట్ ఈస్ నథింగ్ బట్ ఆక్యుపేషనల్ థెరపీ, స్పీచ్ థెరపీ, బిహేవియర్ థెరపీ, 3 కామన్. బట్ రిమైనింగ్ ఈ 2 విజన్ థెరపీ అండ్ సుజోక్సిక్స్కి అనేది ఏంటంటే మన అశోక స్పెషల్. దీంట్లో ఏంటంటే చాలా మంది పిల్లలకి ఐ కాంటాక్ట్ ఉండదు, విజన్ సీకింగ్ బిహేవియర్ ఉంటుంది, వేళ్ళు ఇది చేయడం, ఇట్లా క్రాస్ చేయడం, లింక్ చేయడం, లైట్స్ చూసి స్క్వీజ్ చేయడం, విండోలోంచి చూడడము, ఆకులు పేపర్లు తిప్పడం, ఇట్లా రకరకాలుగా ఉంటుంది. హెయిర్ అనేది ఎయిర్లో చేయడం, థ్రెడ్స్ ఎయిర్లో చేయడం, ఇలా ఐ కాంటాక్ట్ అంటే వీళ్ళకి బ్రెయిన్ ఐ హ్యాండ్ కోఆర్డినేషన్ కూడా ప్రాపర్గా ఉంటుంది. సో దానికోసం మనం విజన్ థెరపీ సజెస్ట్ చేస్తాం. ఇంకేది మీకు చెప్పినట్లు గట్ ఇష్యూస్ కానీ, స్లీప్ ఇష్యూస్ కానీ, అండర్స్టాండింగ్ ఇష్యూస్ కానీ ఇవంతా ఉంటే సుజోక్సిక్స్కి అనేది సజెస్ట్ చేస్తాం. ఇందులో ఏమవుతుంది మ్యామ్? సుజోక్సిక్స్కి అనేది ఏంటంటే మనకి దీంట్లో ఆకు పంక్చర్ అండి, బట్ కిడ్స్కి మనం ఆకు పంక్చర్ చేయము, ప్రెషర్ ఏజ్ని బట్టి, అవసరాన్ని బట్టి యూల్ సజెస్ట్. జనరల్లీ పీడియాట్రిక్కి ఈ కిడ్స్కి ఎస్పెషలీ పంక్చర్ చేయము. పంక్చర్ జరిగింది అని అంటే ఏంటంటే ఎనర్జీ హార్మోనైజ్ అయిందా లేదా అనేది మనకి చెప్పాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు స్టమక్ పెయిన్ వస్తుంది, హెడేక్ వస్తుంది, ఐ పుట్ ఎ నీడిల్, మీరు చెప్పాలి నాకు తగ్గింది, కొంచెం పెరిగింది, ఓకే ఫైన్ అని. సో ఆ ఫీడ్బ్యాక్ లేకుండా నేను నీడిల్ అనేది తీయలేను, ఇంకొక నీడిల్ ఇన్సర్ట్ చేయలేదు. సో ఈ పిల్లలు ఎక్స్ప్రెసివ్ కాదు కాబట్టి ప్రెషర్ ఇస్తాం. అంటే ఏంటంటే ఆ మెరిడియన్ పాయింట్స్కి ప్రెషర్ ఇచ్చి దానికి కావాల్సిన ఎనర్జీని మనం హార్మోనైజ్ చేస్తాం. ఇలా కలర్ థెరపీ, సీడ్ థెరపీ అని ఉంటుంది. అంటే ఇట్ వోంట్ హార్మ్, దీనివల్ల కాంప్లికేషన్స్ ఏమి ఉండవు. నీడిల్ వేస్తే ఏంటంటే ఇమీడియట్ గా ఎనర్జీ అనేది మనం హార్మోనైజ్ అవ్వచ్చు, ఒకసారి ఎక్సెస్ అవ్వచ్చు, ఒకసారి డెఫిసిట్ అవ్వచ్చు. ఫీడ్బ్యాక్ ఫ్రమ్ ద పేషెంట్ దాన్ని బట్టి కరెక్ట్ చేసి పంక్చర్ చేయం. ఓన్లీ ప్రెషర్, కలర్ థెరపీ, సీడ్ థెరపీ అని చేస్తాం. సో ఏంటంటే ఇటువంటి హార్మ్ ఉండదు, ఎనర్జీ హార్మోనైజ్ అవుతుంది, మనకి రిజల్ట్స్ కూడా కనిపిస్తుంది దీంతో. అండర్స్టాండింగ్ కానీ, గట్ ఇష్యూస్ కానీ, స్లీప్ ఇష్యూస్ కానీ, కొంతమంది పిల్లలకి ఏంటంటే అమావాస్య పౌర్ణమికి కూడా హైపర్ అవుతుంటారు, అలాంటి వాళ్ళకి కూడా సుజోక్సిక్స్కి అనేది చాలా వర్క్ అవుతుంది. సో ఓవరాల్గా చాలా మంది పేరెంట్స్కి ఈ ఇంతకు ముందు కంపేర్ చేసుకుంటే చాలా తక్కువ నాలెడ్జ్ ఉండేది మ్యామ్. ఇప్పుడు చాలా నాలెడ్జ్ పెంచుకోవాల్సి వస్తుంది. బికాస్ ప్రతి 10 మందిలో అట్లీస్ట్ ఒక్కరికైనా ఏదో ఒక ప్రాబ్లంతో మనం చూస్తాం. ఇదే సోషలైజేషన్ లేకపోవడమా, ఐ కాంటాక్ట్ లేకపోవడమా, లేకపోతే ఎక్స్ప్రెసివ్ కాకపోవడమా, సంథింగ్ ఆర్ ది అదర్ ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి ఇలాంటి వీడియోస్ మనం ఏదైతే చేస్తున్నామో చాలా ఉపయోగపడుతుంది. అండ్ అశోక హ్యాస్ కమ్ అవుట్ లైక్ ఎన్నో ఇయర్స్ నుంచి ఉందనుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్ టుడే. ఇట్స్ మై ప్లెజర్. థ్యాంక్ యూ.